హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం వచ్చి భీమవరం నుంచి శబరిమలకు బై ట్రైన్లో వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చి మనం భీమవరం రైల్వే స్టేషన్లో ఉన్నాం. డైలీ మనకి భీమవరం నుంచి ఎర్నాకుళం డైలీ 1 o'clockకి మనకి భీమవరం నుంచి రైల్వే స్టేషన్లో ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం భీమవరం రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉన్నామండి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11 అయింది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అండ్ అలాగే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. భీమవరం నుంచి వెళ్ళేవారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మనతో పాటు మన భీమవరంలో అయ్యప్ప స్వాములకు అండ్ అలాగే దీక్షాపరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్లు కూడా ఈరోజే స్వాములు బయలుదేరుతున్నారండి. మనతో పాటు చూడండి, మన బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నారు కదా, వెళ్ళారండి కమిటీ మెంబర్స్. అండ్ అలాగే ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, 1 hour డిలే చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏంటనేది. అండ్ అలాగే మన బుక్ చేసిన ట్రైన్ టికెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 3150 పడిందండి. అది యాక్చువల్ ప్రైస్ అయితే 2100 ఉంటుంది. అది మనం బుక్ చేసే టైంకి ఆర్ఏసీలు ఉండడం వల్ల మనకి టికెట్ కన్ఫర్మ్ టికెట్లో మనం అడ్వాన్స్గా 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసామండి. టికెట్ కాస్ట్ టోటల్ వచ్చి 3150 రూపాయలు పడింది టికెట్ వచ్చి. ఫైనల్లీ 1 hour 10 minutesకి మనకి వచ్చిందండి డిలేలో. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2:25 అయింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 18189 టాటా నగర్ ఎక్స్ప్రెస్ అండి. ఇది మనకి బమ్రా నుంచి ఎర్నాకుళం వరకు ట్రావెల్ అవుతుంది. ఇందులో మనది వచ్చి 2 tier AC అండి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది ఏంటనేది. అండ్ అలాగే మనకి టోటల్గా యావరేజ్గా దీంట్లో మనకి 2 tier AC కోచెస్ 2 ఉంటాయండి. దాంట్లో A1 ఒకటి, A2. మనది వచ్చి A2 బోగండి. చూడండి, ఇది వచ్చి మన బెర్త్. లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. చూద్దాం, మార్నింగ్ టైం మీకు ఫుల్గా క్లారిటీగా చూపిస్తాను వీడియోని. కోచ్ అయితే చాలా లగ్జరీస్గా ఉందండి. మన భీమవరం నుంచి అయితే ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు ట్రైన్ ఎలా ఉంది ఏంటనేది. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ట్రైన్ వచ్చి మనం చీరాల దగ్గర క్రాస్ అయిందండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. రైన్ అయితే హెవీగా పడుతుంది. విజయవాడ దాటిన కానీ రైన్ కొంచెం హెవీగా పడుతుంది. అక్కడ వరకు రైన్ అయితే లేదు. చూడండి, వైట్ వెదర్ అయితే చాలా బాగుంది. మనం దాదాపు 1200 kilometers ట్రావెల్ చేయాలి కదా, దానికోసం మనం 2 tier AC బుక్ చేసుకున్నామండి. ఎందుకు బుక్ చేసుకున్నామో చూద్దాం రండి, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి వ్యూ అయితే ఎలా ఉంటుంది. నార్మల్గా స్లీపర్గా అయితే 3 seats ఉంటాయి. దీంట్లో కానీ 2 ఉంటాయండి. సైడ్ వచ్చి టోటల్ 4 ఉంటాయి. అదే స్లీపర్లో అయితే థర్డ్ ఏసీలో అయితే 6 ఉంటాయి. అటు 3 ఇటు 3. చూడండి, అలాగే మనకి సైడ్ కర్టెన్ కూడా వస్తుంది. కోచ్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి. అండ్ అలాగే థర్డ్ ఏసీ కోచెస్ కూడా చూపిస్తాను చూడండి. మనకి థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఎలా ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ స్వాములు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ట్రైన్లో మనకి అందరూ స్వాములే కనిపిస్తారండి. చూడండి, దీని కాస్ట్ వచ్చి మనకి దాదాపు 1400 పడుతుంది భీమవరం నుంచి ఎర్నాకుళం. అదే 2 tier AC అయితే 2100 పడుతుంది యాక్చువల్ ప్రైస్. చూడండి, ఇది వచ్చి మనకి 3 tier AC. అటు 3 ఇటు 3 ఉంటాయండి. అదే 2 tier ACలో ఇంకో అటు 2 ఇటు 2 వస్తాయి. టైం వచ్చి మనకి ఎగ్జాక్ట్గా 9 అవుతుందండి. టిఫిన్ బుక్ చేసుకుందాం. టిఫిన్ ఎలా బుక్ చేసుకునేది మీకు చూపిస్తాను చూడండి. మనకి IRTCలో మనకి ఫుడ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్లో మనకి అవైలబుల్ చూపిస్తాయి ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది. ఆ స్టాప్లో మనకి ఎగ్జాక్ట్గా మన PNR నెంబర్కి తీసుకొస్తారు ఫుడ్ అనేది. మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ క్రాస్ అయ్యి తమిళనాడులోకి ఎంటర్ అయ్యామండి. మనకు తమిళనాడులో ఫస్ట్ స్టాప్ వచ్చి ఇది రైల్వే స్టేషన్. అండ్ అలాగే ఇక్కడి నుంచి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం. నెక్స్ట్ స్టాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఫుడ్.
మనం బయలుదేరేటప్పుడు 1 hour 20 minutes డిలే చూపిస్తుంది కదండి. ఇప్పుడైతే మనకి 10 minutes డిలే చూపిస్తుంది. అంత స్పీడ్గా వస్తుంది ట్రైన్ వచ్చి దాదాపు గంటకి 125 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్లో ట్రావెల్ అవుతుందండి. ట్రైన్ అయితే చాలా పికప్గా వచ్చింది. చూడండి, మనం తమిళనాడు స్టాప్కి వచ్చేటప్పటికి యావరేజ్గా 10 minutes డిలేలో వచ్చాము. యావరేజ్గా చూసుకుంటే మనం ఎర్నాకుళం ఎర్లీగానే వెళ్ళిపోతామండి ఆన్ టైంకి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది కాట్పాడి జంక్షన్ అండి. ఇది వచ్చి మనకి తమిళనాడు ఎంటర్ అవ్వగానే మనకి వచ్చే పెద్ద జంక్షన్ ఇదేనండి. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడికి వెళ్ళాలన్నా. ఇది వచ్చి మనకి తమిళనాడు ఎంటర్ అవ్వగానే పెద్ద స్టేషన్ అండి ఇది, కాట్పాడి జంక్షన్. అండ్ అలాగే ఇక్కడ మనం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టామండి. లంచ్ చేయడానికి మనకి బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నాం. వస్తుంది ఒక 10 minutesలో. ఇక్కడ ట్రైన్ వచ్చి దాదాపు 15 minutes దాకా ఆగుతుంది. ఇప్పుడు వెళ్తుంది వచ్చి మనకి చెన్నై వందే భారత్ అండి. ఇది చెన్నై నుంచి వెళ్తుంది మనకి. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్రెడీ వందే భారత్ సంబంధించిన వీడియో పెట్టానండి, విజయవాడ టు తిరుపతి. ఎవరైనా చూడకపోతే మీకు పైన ఐకార్డ్స్ చూపిస్తాను, తప్పకుండా చూడండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5:45 అవుతుందండి. సన్సెట్ అయ్యే టైం. చూడండి, మనకి సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టాప్లో వచ్చి మనం నైట్ డిన్నర్ ఆర్డర్ పెట్టుకుందాం. ఇది వచ్చి ఫుడ్ ఆర్డర్ వచ్చి మనకి వెజ్ పన్నీర్ బిర్యానీ అండి. దీని కాస్ట్ వచ్చి మనకి 180 రూపీస్ పడింది. టేస్ట్ అయితే బాగుందండి. దాంట్లోకి మనకి రైతా కింద మనకి పెరుగు చట్నీ ఇచ్చారు, చాలా బాగుంది అదైతే. ఒక 1 hourలో మనం కేరళ స్టేట్కి ఎంటర్ అవుతామండి. కానీ మనకి వ్యూ కనిపించదు. అదే మార్నింగ్ టైం అయితే మనకి గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫైనల్లీ ఎర్నాకుళం జంక్షన్కి వచ్చామండి. మనకి రావడానికి అప్రాక్సిమేట్లీ 25 hours పట్టింది. అంటే ఇక్కడి నుంచి మనకి పంబ అయితే 150 kilometers ఉంది. అండ్ అలాగే ఎర్రమేల అయితే 100 kilometers ఉందండి. ట్యాక్సీ కానీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళి వీడియో చూపిస్తాను, వీడియో తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియోని ఏ ప్లేస్ నుంచి విజిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు వెళ్తుందో అనేది మనకు తెలుస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.